మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన ఈ రోజుల్లో రాజకీయ సంబంధాలు ఖచ్చితంగా ఆర్థిక సంబంధాలుగా మారిపోవడంలో పెద్ద వింతేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. జనసేనలో ఆయన జాయిన్ అవబోతున్నారు. 22వ తారీఖున సామ్నేని ఉదయభాన్‌తో పాటు ఆయన జనసేనలో చేరుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఒకటి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, ఒంగోలు వ్యాప్తంగా ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ అయినటువంటి బాలినేని నిజంగా వైసీపీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆయన. అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోతుంటే కూడా వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరట్లేదు. ఏమాత్రం కూడా జగన్ వైపు నుంచి పక్కకి తొలగట్లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు జనాలు గాని, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు గాని ఎక్కడ డీలా పడట్లేదు అనే అంశాన్ని వైసీపీ అంటుంది. చూడడానికి కూడా పరిస్థితి అట్లాగే ఉంది. మరైతే ఆయన జనసేనలో చేరిన తర్వాత పార్టీ కోసం, జనసేన పార్టీ కోసం క్రియాశీలకంగా వ్యవహరించిన తర్వాత ఈ క్యాడర్ అంతా అటు తీసుకెళ్తారేమో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే బాలినేని పార్టీ మారడాన్ని అంత సీరియస్‌గా తీసుకోవట్లేదు వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధం తెచ్చుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక విభేదాలే కారణమని సమాచారం. విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి బాలినేనికి కొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. అయితే ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు ఇవ్వకపోవడం, కొంత పెండింగ్‌లో ఉండడం, తనకు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బాలినేని అడుగుతూ ఉండడం గత 2 ఏళ్లుగా సాగుతోందని తెలిసింది. చివరికి ప్రభుత్వం పడిపోవడంతో బాలినేనికి టెన్షన్ పట్టుకుంది. ఆ సొమ్ము ఇప్పించాలని జగన్ మీద బాలినేని ఒత్తిడి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం లేదని కొంత ఓపిక కనిపించాలని, వహించాలని జగన్ చెప్తున్నారని సమాచారం. పైగా సదరు కంపెనీ పన్నుల్ని కూటమి ప్రభుత్వం నిలిపేసిందని బాలినేని దృష్టికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏదో ఒకటి చేయాలని లేదంటే పార్టీని వీడాల్సిన పరిస్థితి వస్తుందని బాలినేని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడిన వైసీపీ నేతలు తెలిపారు. ఇది గ్రేట్ ఆంధ్రలో రాశారు. ఇక వైసీపీలో ఉండలేనని జగన్‌కి బాలినేని చెప్పినా ఆయన మాత్రం లైట్ తీసుకున్నారు. దీంతో వైసీపీకి తన అవసరం లేదని జగన్ అనుకుంటున్నారని అలకబూనిన బాలినేని చివరికి పార్టీతోనూ, బంధువైన జగన్‌తోనూ బంధాన్ని తెంచుకున్నారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌తో ఆయన భేటీ అయ్యారు. 22వ తారీఖున వైసీపీ పార్టీ నుంచి అఫీషియల్‌గా జనసేనలోకి ఆయన జంప్ చేయబోతున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాలే కారణమని, దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో సొమ్ము బాలినేనికి పర్సనల్ లెవెల్‌లో ఇచ్చారు. ఎందుకంటే ఆయన చుట్టం. వైవి సుబ్బారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి అత్యంత చుట్టం అయినటువంటి వ్యక్తి. సో మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి.